అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయస్థలాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం. కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా 2023లోనే క్రిమినల్ మొత్తం చేంజ్ అయింది. చేంజ్ అయ్యే ఎఫెక్ట్ మటుకము అమలు మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ క్రిమినల్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిన తర్వాత అమలు చేస్తూ ఉన్నారు. చట్టాలు మటుకము యాక్ట్ మటుకము 2023లోనే వచ్చినాయి అన్నమాట. అవి పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు 2023లోనే వచ్చినాయి అన్నమాట. ఏదైతే ఉందో ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, 3 ప్లేసుల్లో కూడా బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇది సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 యాక్ట్లు కూడా, ఈ 3 చట్టాలు కూడా 2023లోనే అమలైనమాట. యాక్ట్లు వచ్చినాయి అన్నమాట. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 3 యాక్ట్లను కూడా, ఎందుకంటే 29 రాష్ట్రాలలో భారతదేశం అంతా కూడా అమలు చేసుకోవడం మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు ఏవైనా పురాతనమైన చట్టాలు ఉండే ఐపీసీ, ఎందుకంటే 1860లో ఉండే బ్రిటిష్ కాలం నుంచి కూడా. అందులో సెక్షన్లు 511 ఉండే. 511 సెక్షన్ నుంచి 358 పెట్టారనమాట. ఇప్పుడు అన్నీ కూడా కొన్ని రెడ్యూస్ చేశారు, కొన్ని డిలీట్ చేశారు, కొన్ని ఏమో అందులో కొంచెము క్లబ్ చేసి కొన్ని సెక్షన్లు ఎందుకంటే సీరియస్ ఉన్నాయని క్లబ్ చేసి, ఎందుకంటే ఇవి 358 పెట్టారనమాట. సిఆర్పిసి ఏమో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఈ 480 సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు 531. ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కేసులు ఏదైతే వచ్చిందో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్, అది చట్టం. అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే. 1872 చట్టం అది. ఇది ఇందులో సెక్షన్స్ మటుకు ఇందులో కూడా కొన్ని 3 పెరిగినాయి. ఓన్లీ ఐపీసీ ప్లేస్లో వచ్చినటువంటి బిఎన్ఎస్ఏ మొత్తం సెక్షన్లకు చాలా రద్దు చేసి కొన్ని ఏమో క్లబ్ చేసి అవన్నీ కూడా ఓన్లీ 358, 511 నుంచి 358 సెక్షన్సే పెట్టారన్నమాట. ఆ 358లో కూడా ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క నేరాన్ని బట్టి పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. జూలై 1 నుంచి కూడా పోలీసు వాళ్ళు ఐపీసీ ప్లేస్లో ఇప్పుడు, ఎందుకంటే బిఎన్ఎస్ కిందనే నేరాలు ఏమైనా జరిగితే కూడా, ఏ అఫెన్సెస్ జరిగినా కూడా బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తారన్నమాట. ఎఫ్ఐఆర్ ఏవైతే పైన టాప్లో ఉంటుందో ఆ టాప్ మొత్తం కూడా దీని కిందనే బిఎన్ఎస్ యాక్ట్ కింద బుక్ చేసి నేరాలకు బట్టి ఎందుకంటే ఆ కేసులను బట్టి, ఆ కేసు పరిశీలనను బట్టి ఆ సెక్షన్స్ అన్నీ కూడా 358 సెక్షన్లో ఏ నేరము అయితే కమిట్ చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ని బట్టి కేసులు రిజిస్టర్ చేస్తారు. కనుక కంప్లైంట్ ఏదైతే కంప్లైంట్ ఇస్తారో దానికి సంబంధించింది ఆ సెక్షన్ కింద అమలు చేస్తారనమాట. చేసిన తర్వాత రిజిస్టర్ చేస్తారు. కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళు రిమైండ్ చేసిన తర్వాత ఏదైతే పోలీసు వాళ్ళు ప్రొసీడింగ్స్ కానీ, అడ్వకేట్ల ప్రొసీడింగ్స్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏదైతే ఉంటో లార్డ్షిప్స్, ఎందుకంటే జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి వాళ్ళని రిమాండ్ ఎట్లా చేయాలి, వాళ్ళ మీద బెయిల్ వేస్తే బెయిల్ పిటిషన్ ఎట్లా మూవ్ చేసినప్పుడు ఆ మూవ్ చేసిన బెయిల్ పిటిషన్ ఎట్లా డిస్పోజ్ చేయాలనేది కూడా ఈ బిఎన్ఎస్ కిందనే వస్తారన్నమాట. బిఎన్ఎస్ఎస్ అనేది భారతీయ నాగరిక సురక్ష సంహిత, అది సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది. ఇంతకుముందు సిఆర్పిసి అనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండే కనుక అది 1973 చట్టం కనుక అలా, ఎందుకంటే 484 ఉండే, ఇప్పుడు 531 వచ్చింది అనమాట. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు రిమాండ్ ఎట్లా చేయాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లోనే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారమే ఫాలో అవుతారు అనమాట. అడ్వకేట్లు కూడా దాన్నే ఫాలో కావాలి, జనరల్ పబ్లిక్ కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి, జడ్జెస్ కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతారనమాట.
బిఎన్ఎస్ఎస్ కింద ఎందుకంటే రిమైండ్ అయిన తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ పంపించిన తర్వాత బెయిల్ ఎట్లా మూవ్ చేయాలనేది కూడా బిఎన్ఎస్ఎస్ కొన్ని సెక్షన్స్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కంటెంట్స్ సేమ్ ఉన్నాయి కనుక కొన్ని మటుకు చేంజ్ చేసిన కనుక అవి చేసిన వాటిని వాటి యొక్క పరిశీలించిన తర్వాతనే జడ్జెస్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బెయిల్ని బట్టి ఆలోచించుకొని ఆ గ్రౌండ్స్ని బట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు ఎందుకంటే ఆ డిఫెన్స్ అడ్వకేట్ యొక్క వాదనలు విన్న తర్వాతనే ఏదైనా కూడా ఆర్డర్ పాస్ చేస్తున్నాం. ఆర్డర్ పాస్ చేసేటప్పుడు కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతారనమాట. చాలామంది కూడా నాకు ఫోన్ చేసేసి ఎందుకంటే కేసులు అన్ని ఛార్జ్షీట్ వేసారు సార్, ట్రయల్ నడుస్తుంది, ట్రయల్ను కానీ ఎందుకంటే మిగతా ప్రొసీడింగ్స్ కానీ జరిగినప్పుడు కేసు మా అడ్వకేట్ లేడని చెప్పి కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చున్నా సార్ అని చెప్పి అంటున్నారు. పోస్ట్ పోన్ కానీ అడ్జర్న్మెంట్ కానీ ఇంతకుముందు పోస్ట్ పోన్ కానీ అడ్జర్న్మెంట్ కానీ చేయాలనుకున్నప్పుడు 309 ఉండే సిఆర్పిసి కింద మనం పిటిషన్ పెట్టుకున్నట్లయితే లార్డ్షిప్స్ దాని యొక్క చూసిన తర్వాత ఆ కేసు యొక్క పూర్వపరాలని పరిశీలించిన తర్వాత కేసు స్టేజ్ని బట్టి వాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఆ పిటిషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు 309 ప్లేస్లో 346 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని వచ్చింది. 346 కింద మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీ కేసు ఏ స్టేజ్లో ఉందో మీ కేసు యొక్క అడ్వకేట్ని మీరు రానట్లుంటే మీ అడ్వకేట్ రాకున్నా కూడా మీ పిటిషన్ టైప్ చేసుకుపోయి జడ్జి గారికి ఇచ్చినట్లయితే జడ్జి గారి దగ్గర మీరు వాదనలు కానీ మీరు కాపీని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చినట్లయితే పోలీస్ తరఫున వాదించేటోళ్ళను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, ప్రభుత్వ న్యాయవాది అనమాట. అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట వాళ్ళు. అందుకని అన్ని కోర్టులలో ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాళ్ళ కన్సెంట్ని బట్టి వాళ్ళ జ్యూడిక్షన్ బట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు అనమాట. ఒక్కొక్క కోర్టుకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి అతను కాపీ ఇచ్చిన తర్వాత మీ వాదనలు అతని వాదనలు విన్న తర్వాత అతను ఒక జవాబు వేసేయాలనుకుంటే కూడా వేస్తాడు. వేసి దాన్ని ఇమీడియట్లీగా కేసును పరిశీలించిన తర్వాత జడ్జి ఓవర్ విట్నెసెస్ ఎంతమంది వచ్చిందో ఆ విట్నెస్లందరినీ కూడా ఎగ్జామ్ చేసి మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని బట్టి కేసును పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ కేసులలో ఏవైతే కేసులు ఉంటావో సీరియస్ అఫెన్సులు ఉన్నప్పుడు దాంట్లో విట్నెస్లు వచ్చినప్పుడు అందుకని చెప్పేసి కొన్ని కేసులలో ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా ఇవ్వరు. వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీలు ఉంటే 15 days కొద్దిగా ఎక్కువ అయితే ముద్దాయి ఉన్నట్లయితే ఆ కేసును 15 days కొద్దిగా ఎక్కువ పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం లేదనమాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఎవిడెన్స్ని రికార్డ్ చేస్తారు, చాలా దూరం నుంచి వస్తారు కనుక వాళ్ళు వచ్చినప్పుడు మీ పిటిషన్ పరిశీలించేసి మీ 346 కింద ఏదైతే ఇంతకుముందు ఉన్న 309 ప్లేస్లో దాని ప్లేస్లోనే పవర్ టు పోస్ట్ పోన్ ఆర్ అర్జెంట్ ది ప్రొసీడింగ్స్ అనమాట. ఇది 346 కింద మీరు 309 ప్లేస్లో ఇది వచ్చింది కనుక ఈ 309 ప్లేస్లో వచ్చినటువంటి 346 పిటిషను జడ్జి గారు పరిశీలించిన తర్వాత ఆ కేసును పోస్ట్ పోన్ చేయడానికి ఉంటాయన్నమాట. బిఎన్ఎస్ యాక్ట్ కింద కొన్ని కేసులు ఉన్నాయనుకో, రేప్ కేసులు కానీ అయితే మానభంగాల కేసు కానీ ఉమెన్స్ మీద అటాక్ 64, 65, 66 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఏవైతే కేసులు రిజిస్టర్ అవుతావో ఆ కేసులు ఎందుకంటే 2 నెలల లోపల డిస్పోజ్ చేయాలని డైరెక్షన్స్ ఉంటాయి కనుక ఆ కేసులలో మటుకు ఎక్కువ రోజులు 2 రోజులు కానీ 2 days కానీ 3 days కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. కొన్ని కేసులలో ఎందుకంటే జడ్జెస్ ఎందుకంటే పరిశీలిస్తారనమాట. పరిశీలించిన తర్వాత ఇతను కావాలని అడుగుతున్నాడా, అతనికి శిక్ష పడుతుంది అనుకున్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు అతనికి డేట్ అడుగుతున్నాడా అని చెప్పేసి అనుకున్నప్పుడు అటువంటి కేసులలో మటుకు జడ్జిమెంట్కు వచ్చే ముందల్లా మీ కేసును మటుకు పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీ పిటిషన్ కూడా రద్దు చేసుకోవచ్చు అనమాట. మీరు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తామన్నాక మీరు పిటిషన్ పెట్టుకుంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి గారు కూడా సముఖత చేయడు. మీరు వేసిన పిటిషన్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపోజ్ చేస్తాడు. అపోజ్ చేసిన తర్వాత కౌంటర్ వేసి మీరు ఎస్కేప్ అనుకుంటున్నప్పుడు జడ్జి గారు భావించేసి అటువంటి కేసులలో పోస్ట్ పోన్ చేయడానికి ఈ పిటిషన్ కూడా ఎందుకంటే మీరు వేసిన పిటిషన్ 346 కింద ఏదైతే వేస్తారో ఆ పిటిషన్ డిస్మిస్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని మీరు ఆలోచించుకోవాలి. కేసు స్టేజ్ని బట్టి జడ్జెస్ పరిశీలించిన తర్వాతనే ఆ కేసును పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కేసులలో కొన్ని ఎందుకంటే కావాలని చెప్పేసి డేట్ అడుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు జడ్జి గారు కూడా పరిశీలిస్తారు. పరిశీలించినప్పుడు ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత కేసు యొక్క పూర్వఫలాలు కానీ మీ తరపున వాదనలు కానీ మీ అడ్వకేట్ చేసిన వాదనలు కానీ చూసిన తర్వాత కేసును పోస్ట్ పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కేసులలోనే విట్నెస్లు సముఖత చేయకున్నప్పుడు వాళ్ళు విల్లింగ్ లేనప్పుడు
అటువంటిప్పుడు ఆటోమేటిక్ మీరు వేసిన పిటిషన్ కూడా అలో చేసి విట్నెస్లు కూడా డేట్ అడిగినట్లయితే విట్నెస్ల యొక్క అప్పీల్స్ కానీ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ కానీ ఎందుకంటే తీసుకొని ఆ కేసును ఎందుకంటే పోస్ట్పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు అడిగిన డేట్ని బట్టి అది మీరు వేసిన పిటిషన్ ఎందుకంటే పరిశీలిస్తారు జడ్జి గారు. అందుకని చెప్పేసి 3 parties కింద ఎందుకోసం వేశారు, ఆ కేసు వేసినప్పుడు మీరు ఆ కేసు యొక్క స్టేజ్ ఎక్కడ ఉంది అనేది కూడా జడ్జి గారు పరిశీలిస్తారు. మీరు ఒకవేళ మీ అడ్వకేట్ ఎక్కడో వేరే కోర్టులో ఉన్నాడు ఇక్కడ అసలు అన్నప్పుడు మీరు చేసిన రిక్వెస్ట్ని కూడా జడ్జి తిరస్కరిస్తారు అనమాట. అట్లాంటప్పుడు జడ్జి అడ్వకేట్ వేరే కోర్టులో ఉన్నారు, మా ఈ కేసుకి ఎందుకు అటెండ్ కాలేదు అనుకున్నప్పుడు ఆ కేసును బట్టి ఎందుకంటే మీ అడ్వకేట్ వేరే కోర్టులో అయినట్లు అంటే దాన్ని అట్లా ఉంటే అప్పుడు ఎందుకంటే పిటిషన్ అలో చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మీ అడ్వకేట్ హెల్త్ బాగాలేదు ఎందుకంటే అంత రానిలేని పరిస్థితి ఉన్నదని అనుకుంటేనే ఆ కేసును ఎందుకంటే దాని యొక్క మీ అడ్వకేట్ యొక్క హెల్త్ను బట్టి దాని ఎందుకంటే తర్వాత దాని జవాబును బట్టి మీరు యొక్క పిటిషన్లు ఏం రాసిందో దాన్ని బట్టి చూసి పరిశీలించిన తర్వాతనే దాన్ని ఎందుకంటే జడ్జి గారు ఎందుకంటే మీ యొక్క వేసిన పిటిషన్ 3 parties కింద వేసిన పోస్ట్పోన్ కోసము కేసు అర్జెంట్ కోసం ఏదైతే పిటిషన్ పెడతారో ఆ పిటిషన్ను మొత్తం పరిశీలించిన తర్వాత చేస్తారనమాట. కొన్ని కేసులలో విట్నెస్లు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కనుక విట్నెస్లు వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది అయితే విట్నెస్లు ఉంటారో లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఉంటారు కనుక ఆ ఛార్జ్షీట్లు ఎంతమంది విట్నెస్లు ఉంటే ఆ ఛార్జ్షీట్లు ఉన్న విట్నెస్లందరూ కూడా చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీరు చేసిన పిటిషన్ ఎందుకంటే పరిశీలించేసి ఆ కేసు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క సాక్షులు మళ్ళీ తిరిగి వస్తారా రారా అని వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు వచ్చిపోవడానికి కూడా మీరు బాటా కానీ ఖర్చులు కానీ భరిస్తామని అనుకున్నప్పుడు జడ్జి గారు వాళ్ళని అడుగుతారన్నమాట. పలానా వాళ్ళ అడ్వకేట్ లేదంట, వాళ్ళ అడ్వకేట్కి వెళ్తూ బాగాలేదంట, అందుకో అని చెప్పేసి మీరు ఇంకో డేట్లో వస్తారని చెప్పేసి జడ్జి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. రిక్వెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు వాళ్ళని అడిగినప్పుడు ఆ కేసును ఎందుకంటే మొత్తం కూడా పరిశీలించిన తర్వాత అప్పుడు ఆ కేసును పోస్ట్పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క కేసులో కూడా మీరు అడిగినప్పుడల్లా డేట్ ఇవ్వాలన్నా కూడా పోస్ట్పోన్ చేయాలన్నా కూడా జడ్జి గారు 2 సార్లు కొద్దిగా ఎక్కువ పోస్ట్పోన్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ చట్టం చెప్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని ఫాలో అవ్వాలి. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం అంతా కూడా కేసును అర్జెంట్ చేయాలనుకున్నా పోస్ట్పోన్ చేయాలనుకున్నా ఈ 3 parties కింద మీరు పిటిషన్ పెట్టి వాళ్ళు దాని రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయనుకుంటేనే జడ్జి గారు దాన్ని పోస్ట్పోన్ చేసి మీకు ఇంకొక డేట్ ఇచ్చేసి ఆ డేట్ నాడు మీరు కానీ మీ అడ్వకేట్ కానీ కంపల్సరీ అపియర్ కావాలని చెప్పేసి అందరూ రాస్తారనమాట. అందుకోనికి ఇవన్నీ 309 పిటిషన్ ప్లేస్లో 309 ప్రొవిజన్ ప్లేస్లోనే ఇది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉన్నాక ఆ ప్లేస్లోనే ఇప్పుడు 346 వచ్చింది కనుక అది బిఎన్ఎస్ఎస్ యాక్ట్. మీరు ఈ కేసును అర్జెంట్ చేయాలనుకున్నప్పుడు 346 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము పిటిషన్ పెట్టుకొని మీ కేసును పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.